గా చెప్పారండి. సోము గారు గుంటూరు నుంచి రాస్తున్నారు మెయిల్ ద్వారా. గుడిలో కాసేపు కూర్చుని రావాలంటారు, ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకంటే మనం గుళ్ళోనే కాదు ఎక్కడైనా కూడా ఎవరింటికన్నా వెళ్తాం, వెళ్ళేసి చెప్పకుండా వచ్చేస్తామా? ఒక్క పితృకార్యాలప్పుడే చెప్పకుండా వస్తాం, చెప్పకూడదు అక్కడ, అది నిషిద్ధం. అట్లాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శుభమైన స్థానం, ఆయన పరమాత్మ మనకి పలికే చోటు, మన కోరికల్ని మన కామల్ని తీర్చే చోటు, మన కామనలు అంటే కోరికల్ని తీర్చే స్థలం. కాబట్టి పూజాధికారులు పూర్తి చేసుకొని ఆత్మప్రదర్శన కూడా చేసుకొని తర్వాత ప్రసాదాదులు తీసుకొని తర్వాత మనం వచ్చేటప్పుడు అక్కడ కూర్చొని వస్తే అంటే స్వామి నిన్ను నేను మర్చిపోలేదు, అది ఆధ్యాత్మికంగా. నిన్ను నేను మర్చిపోలేదయ్యా, నువ్వు నాకు గుర్తున్నావు, నా మనస్సులోనే నిండా పెట్టుకున్నా, నిన్ను ఊరికే వదిలేసి నిన్ను వెళ్ళట్లేదు అనే భావం ఆధ్యాత్మికంగా పలకటానికి. ఇంకోటి మనం ఎవరింటికన్నా వెళ్తే చెప్పి వెళ్తాం కదా, అదేంటి? మర్యాదపూర్వకంగా వెళ్ళి వస్తామండి అని చెప్పం. అట్లాగే ఈ విధంగా మనం వెళ్ళి వస్తామని చెప్పే పద్ధతి ఒకటి. ఆ విధంగా భౌతికంగా కానీ మర్యాదపూర్వకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మూడు విధాలుగా చూసినా కూడా మనము గుళ్ళో వెళ్ళి మనం కూర్చొని రాకూడదు. రాకుండా వస్తే ఏమవుతుందంటే వీడేంటి చెప్పకుండా వెళ్ళిపోయినాడేంటి అనుకునే అవకాశం ఉంది. ఏంటి? మన మనస్సు కనిపిస్తుంది. భగవంతుడు ఏమనుకోడమ్మా, అన్నీ మన మనస్సుకే అనిపిస్తాయి. ఆ విధంగా మనం గుళ్ళో పూజాధికారులు చేసుకొని ప్రసాదాదులు తీసుకున్న తర్వాత చక్కగా కూర్చొని ఆ స్వామివారిని మననం చేసుకొని ఆ యొక్క భక్తి ఆరాధనతోటి మనము ఆయన్ని సేవించుకుంటూ మనం వస్తే దానికి ఒక అర్థం ఉంటుంది, మనకి దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, ఆ రూపం మన మనస్సులో నిలుస్తుంది. కాబట్టి చక్కగా ఇంటికి వెళ్ళినా కూడా అదే నామంతో అదే రూపంతో అదే భక్తిభావంతో మనం ఇంటికి వెళ్ళటం అనేది అనిపిస్తుంది. ఈ విధంగా భావన అనమాట. యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా భగవంతుడు ఫలితం ఇస్తాడు. చాలా